హాయ్! హలో! వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. పొద్దున్నే లేసి రెడీ అయిపోయామండి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. నేను పూజ కోసం అయితే ప్రసాదాలు రెడీ చేసేసుకున్నానండి. మా బాబు బయట తోరణాలు కడుతున్నాడండి. కట్టు కట్టు అన్న తర్వాత కట్టాడండి. తోరణం కట్టడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక మేము సూర్య నమస్కారాలు చేసుకుంటున్నామండి. ఇంగా సూర్య నమస్కారాలు 6:45కి చేసుకోవాలండి. బ్రహ్మ ముహూర్తం అంటారు గదా! అదండి. దాని తర్వాత నేను, మా పాప అయితే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని బొట్టు కూడా పెట్టేసుకున్నామండి. దాని తర్వాత ఇంకా స్వామివారికి పీఠం రెడీ చేసుకోవాలి కాబట్టి ముగ్గేసేసుకున్నాను. పసుపు, కుంకుమ కూడా ఏసేసుకున్నానండి. ఇంకా రెడీ చేసుకున్నాను. దాని తర్వాత దాని మీదయితే వైట్ క్లాత్ ఏసుకోవాలండి. వైట్ క్లాత్ ఏసుకోవాలి. ఊరికే అలా ప్లెయిన్‌గా పెట్టొద్దండి. మనం పూజ చేసుకునేటప్పుడు. ఇంక స్వామివారిని గూడా కూర్చోబెట్టేసానండి. కూర్చోబెట్టి ఇంకా నేను పూజకి ఏమేమి ఐటెమ్స్ కావాలో అన్నీ రెడీ చేసేసుకున్నానండి. దాని తర్వాత మనకు శ్రీరామనవమి అనంటే మెయిన్ పానకం అండి. పానకం కూడా చేసుకోవాలి గదా! అందుకు నేను ఒక 4, 5 ఇలాచి తీసుకున్నాను. దాని తర్వాత కొన్ని మిరియాలు తీసేసుకొని దంచి ఆహ్, మనకు ఎంత కావాలంటే అంత చేసుకోవాలండి. అందులో వాటర్‌లో ఏసేసుకున్నాను. అది కూడా కలిపి మిక్స్ చేసుకొని, మనకు స్వీట్ కూడా ఎంత కావాలో అంత చూసి ఏసుకోవాలండి. ఇంకా దాని తర్వాత పైనుంచి అయితే తులసాకులేసుకోవాలండి. దేవుని కోసం ప్రసాదాలు కూడా రెడీ అయిపోయానండి. మనకు ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. మనం ఎప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఇలా అగరొత్తితో కానీ, ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలండి. మనం డైరెక్ట్‌గా మ్యాచ్ బాక్స్‌తోని అలా వెలిగించకూడదండి. ఇంకా దీపారాధన కూడా అయిపోయింది. టెంకాయ కూడా కొట్టేసానండి. మా బాబు ఆరతి చేస్తున్నారండి. మా బాబు, పాప ఇద్దరు కలిసి ఆరతిస్తున్నారండి దేవునికైతే. హారతి గూడా అయిపోతుందండి. హారతి అయిపోయింది. దాని తర్వాత మా పూజ అయితే ఇలా అయిపోయిందండి. మా ఇంట్లో శ్రీరామనవమి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీ ఇంట్లో మీరెలా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకసారి హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికి.